చిన్నప్పుడు నాన్న బిజీగా ఉన్నప్పుడు మేము ఏవైనా మిస్ అవుతామన్న ఇదిలో అమ్మ మమ్మల్ని మేము అడిగిన దగ్గరికి తీసుకెళ్లేది. లైక్ ఏమన్నా జూ, పార్కులు, సినిమాలు, షాపింగ్లు, ఇట్లా పిజ్జా అదే అప్పట్లో డామినోస్ లాంటివి లేవు కానీ బేకరీ ఇలాంటి వాటికి మేము ఏది అడిగినా అమ్మ మాత్రమే తీసుకెళ్లేవాళ్ళు. కానీ అప్పుడు మేము ముగ్గురం ఉండేవాళ్ళం, నేను, తమ్ముడు, అమ్మ. ఎక్కడ వెళ్ళినా ముగ్గురం వెళ్ళే ఆ మెమరీసే చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము చిన్నప్పుడు డాడీ చాలా వరకు బిజీ ఉండేవాళ్ళు. అంతే, నాన్నలందరూ అంతే, మన కోసమే కదా ఆ బిజీ కూడా, అలా అన్నమాట. కానీ అమ్మ మేము ఏది అడిగినా చూసుకుంటూ ఉండేది. ఈ రోజు మేమిద్దరం ఇలా వెళ్ళే వరకు నాకు ఇన్నేళ్ళు జరిగిన అన్ని గుర్తొచ్చాయి. నిజంగా అమ్మతనం చాలా గొప్పది. కానీ నెక్స్ట్ లెవెల్. నేను ఇది అమ్మ కోసం వేసిస్తున్నా. అయితే ఈ కారం గుడ్డు దోశ చూసినప్పుడల్లా నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది. ఇవాళ మీతో షేర్ చేసుకుంటా. మా వారు ఆఫీస్కి వెళ్ళినాక నేను ఎప్పుడో 11 గంటలకు లేసేదాన్ని. పెళ్ళైన కొత్తలో లేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. వండుకునేదానికి నాకు పెద్ద కుకింగ్ వచ్చేది కాదు. దోశ పిండి మాత్రం ఎప్పుడు బయట కొనుక్కొని వచ్చి స్టాక్ ఉంచేదాన్ని. అయితే 11 గంటలకి లేసాక పనంతా అయ్యాక కారం దోశ వేసుకునేదాన్ని. ఒక్క దోశలో 4-5 గుడ్లు వేసుకునేదాన్ని. అది దోశలాగా కాకుండా దిబ్బ రొట్టిలాగా తయారయ్యేది. అది ఎంత ఇష్టంగా ఇంట్లో ఒక్కదాన్నే కూర్చొని ఆస్వాదిస్తా తినేదాన్ని. మీకు నా తిండి గురించి తెలిసిందే కదా, అలా తినేదాన్ని. అలా కొద్ది రోజులు తిని ఒక దశలో నేను 52 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు పెరిగిపోయినా. ఆ రోజు నుంచి కారం దోశ చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. ఆ తర్వాత నుంచి కారం దోశ తినాలంటే చాలా ఆలోచిస్తాను. ఇంట్లో డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. డైలీ చికెన్ తింటాం కాబట్టి ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే రొటీన్ గా ఉంటది. కాబట్టి చికెన్స్ లో చాలా డిఫరెంట్ స్టైల్ చేస్తా ఉంటాం, నేను గాని అమ్మ గాని. రకరకాలుగా వండుతాం అనమాట. కొంచెం టేస్ట్ వేరియేషన్ వస్తుంది, ఎప్పుడు ఒకేలాగా కాకుండా బోర్ కొట్టకుండా అని. ఇంకా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు ఫుడ్ స్కూల్కి అసలు నాన్ వెజ్ పంపను, ఓన్లీ వెజ్జే. అది కూడా వాళ్ళు స్కూల్లో మీల్స్ అనమాట, నేనేం పెట్టను. స్కూల్లోనే అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. నార్త్ ఇండియన్స్ ఫుడ్, సో అన్ని పప్పు దినుసులతో ఇలా ఉంటది కూర. నైట్ వచ్చాక నైట్ చపాతీయే పెడతాను నేను పిల్లలకి. దాని వల్ల వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ మిస్ అవుతారు. సో హాలిడే వచ్చిందంటే చికెనే అడుగుతారు. ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది, వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు వాళ్ళ కోసం నేను చేసి పెడతా. అందరు అమ్మలు ఇంతే అనుకోండి. హలో అందరికి.